నమస్తే 7 ఇండియా టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుండెకాయ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న రహదారుల నిర్మాణం గురించి తెలుసుకుందాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక అద్భుతమైన విజన్. ఈ నగర నిర్మాణంలో రోడ్ల నెట్వర్క్ చాలా కీలకం. భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు, వరద ముంపు వంటి సమస్యలు లేకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ విధానమైన గ్రిడ్ ప్యాటర్న్స్లో ఇక్కడి రోడ్లను డిజైన్ చేశారు. గ్రిడ్ ప్యాటర్న్స్ అంటే అమరావతిలోని రోడ్లను ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఎన్ మరియు ఈ. ఎన్ అంటే నార్త్ అండ్ సౌత్ రోడ్లు. ఇవి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణిస్తాయి. ఉదాహరణ N1, N2 ఈ విధంగా N16 వరకు ఉంటాయి. ఇక ఈ అంటే ఈస్ట్ నుండి వెస్ట్ రోడ్లు. ఇవి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తాయి. ఉదాహరణకు E1, E2, E3 ఇలా E15 వరకు ఈ రోడ్లనే ఉంటాయి. ఈ రోడ్లన్నీ కూడా ఒకదానితో ఒకటి లంబకోణంలో ఖండించుకుంటూ నగరాన్ని ఒక చదరంగం బోర్డులా, చెస్ బోర్డులా, బ్లాకులుగా విభజిస్తాయి. దీనివల్ల ఏ మూల నుండి ఏ మూలకైనా చాలా త్వరగా సులభంగా చేరుకోవచ్చు. ఈ వీడియోలో మనం స్పష్టంగా చూస్తున్నది N8, E8 జంక్షన్. ఇక్కడ జరుగుతున్న పనుల వివరాలు గమనిస్తే N8 నిర్మాణం NCC సంస్థ ఈ ఎక్స్ప్రెస్ వే తాళ్లపాలెం నుండి నిడమరు గ్రామాలను కలుపుతూ నిర్మించబడుతుంది. ఇది రాజధానిలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలకు ప్రధానంగా అనుసంధానంగా ఉండబోతుంది. ఇక E8 రోడ్డు నిర్మాణం విషయానికి వస్తే PVR సంస్థ ఈ రహదారిని కృష్ణపాలెం నుండి అనంతవరం వరకు నిర్మించబోతుంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ E3 ఇది అమరావతికే తలమానికం లాంటిది. 21 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన రహదారి ఉండవల్లి కరకట్టు మీదుగా మొదలై వెంకటపాలెం, మందడం, వెగలపూడి, తుళ్ళూరు, రాయిపూడి, ఉద్దాడ రామునిపాలెం మీదుగా వెళ్తుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు వెళ్లే వారికి ఇది ప్రధాన మార్గం. ఇవి కాకుండా బోరిపాలెం, అబ్బరాజుపాలెం, నేలపాడు వంటి 29 రాజధాని గ్రామాలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతి రోడ్లు అద్భుతమైన ప్రత్యేకతలు ఈ వీడియోలో గమనిస్తే రోడ్డు పక్కన భారీ కాలువలు లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అవి మామూలు కాలువలు కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్. అమరావతి రోడ్ల అతిపెద్ద ప్రత్యేకత ఇది. ఎంత భారీ వర్షం వచ్చినా, వరదలు వచ్చినా చొక్క నీరు కూడా రోడ్ల మీద నిలవకుండా నేరుగా భూగర్భంలోకి వెళ్ళిపోయేలా పగడబందీగా దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిపక్షాలు అమరావతి నీట మునిగిపోతుందని చేసే విమర్శలకు ఈ డ్రైనేజీ సిస్టమే పెద్ద సమాధానంగా చెప్పవచ్చు. ఇక ఈ రోడ్లతో పాటు యుటిలిటీ డక్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే రోడ్ల కిందనే ప్రత్యేకమైన సొరంగం లాంటి మార్గాలు ఉంటాయి. విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఫైబర్ కేబుల్స్, త్రాగునీటి పైపులు అవన్నీ కూడా డక్ట్స్ లోపలే ఉంటాయి. భవిష్యత్తులో ఏదైనా రిపేర్ వస్తే రోడ్లను తవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా మ్యాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి రిపేర్ చేయవచ్చు. ఈ విధంగా అమరావతిలో చాలా వరకు రోడ్లు అనేవి ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్లోని చాలా భాగం అంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర ఇదివరకే పూర్తయిపోయింది. ఈ రోడ్డు మీదుగానే ప్రస్తుతం పరిపాలనా భవనాలకు అంటే సెక్రటేరియట్, హైకోర్టు రాకపోకలు సాగుతున్నాయి. కరకట్ట రోడ్డు విస్తరణ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కొన్ని గ్రామాలను కలిపే అంతర్గత రోడ్లు, LPC రోడ్లు కూడా గతంలోనే కొంతమేర పూర్తయ్యాయి. గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 మధ్య నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. రోడ్డు పనులకు సంబంధించి రాబోయే 2 ఏళ్లలో ప్రధాన రహదారులన్నీ కూడా 100% పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తిస్థాయి రోడ్ల నెట్వర్క్, డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇతర మౌలిక సదుపాయాలు సుమారు 2029 నాటికి దాదాపుగా 80 నుంచి 90% వరకు పూర్తయ్యేలా ప్రభుత్వం మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రణాళికలు రచిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే అమరావతి నిర్మాణం కేవలం ఇటుకలు, సిమెంట్తో జరుగుతున్న పని కాదు. ఇది కోట్లాది మంది ఆంధ్రుల కళ. ఇప్పుడు జరుగుతున్న ఈ అత్యాధునిక రోడ్ల నిర్మాణం పూర్తయితే అమరావతి దేశంలోనే అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ ఉన్న నగరంగా చరిత్ర సృష్టించడం ఖాయం. మరి అమరావతి అభివృద్ధి పనులపైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. మరి ఇటువంటి అమరావతి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన 7 ఇండియా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.